నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన మానవత్వం అనే కథను విందాం. ఆప్యాయతలకు నిలయం ఆ పల్లెటూరు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేసే మనుషులకు కొదవ లేదక్కడ. ఆ ఊరి కరణం అంటే అందరూ పెద్ద దిక్కుగా భావిస్తారు. ఆయన సహాయం తీసుకొని ఇల్లు లేదు ఆ ఊరిలో. ఈ పరిస్థితుల్లో గోపాలరావు ఇంట్లో వచ్చిన సమస్యను తీర్చడానికి ఇది ఇప్పటి సంగతి కాదు. 50 ఏళ్ల నాడు జరిగిన సంఘటన. ఖచ్చితంగా చెప్పాలంటే 55 ఏళ్ళు కావస్తుంది. అదో చిన్న పల్లెటూరు. మట్టి బాట మీద 4 మైళ్ళు వెళ్తే తారు రోడ్డు వస్తుంది. అక్కడికి బస్సులు వస్తాయి. అదే ఆ గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధం. గ్రామంలో దైనందిన జీవితానికి కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. పాడి పంట ఉంది, హై స్కూల్ ఉంది, దేవాలయం ఉంది, ఉమాపతి గారి అరుగు మీద పోస్టాఫీసు ఉంది. అన్నింటినీ మించి అందరి మధ్య ఆప్యాయత ఉంది. ఆ రోజు మామూలుగానే తెల్లవారింది. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. అలవాటు ప్రకారం కరణం గారు అరుగు మీద ఆసీనులయ్యారు. వచ్చే పోయే జనం ఆగి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. పని మీద వెళ్తున్న వాళ్ళు వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్ళిపోతుంటే తీరిగ్గా ఉన్నవాళ్ళు అక్కడే కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నారు. అంతలో ఒక వార్త అందింది. సీతాపతి గారి తమ్ముడు పాము కరిచి హఠాత్తుగా చనిపోయాడట. అంతే, అందరూ పరుగు పరుగున వాళ్ళింటికి వెళ్ళి వాలిపోయారు. తల మీద ఒక్కసారిగా పిడుగు పడ్డట్టు కూలబడిపోయాడు సీతాపతి. భుజం మీద చెయ్యి వేసి, ఏమిట్రా ఈ అన్యాయం అంటూ పలకరించిన కరణంగారిని కావలించుకొని పెద్ద పెట్టిన బావురుమన్నాడు సీతాపతి. నిండా 40 ఏళ్ళు లేవు బాబాయ్ వాడికి. 10 రోజుల నాడు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. నవ్వుతూ సాగనంపాను. ఇంతలోనే 100 ఏళ్ళు నిండిపోయాయి. దుఃఖం తన్నుకొస్తుంది. 4 ఓదార్పు మాటలు చెప్పి సీతాపతిని వదిలి లేచారు కరణంగారు. మెల్లిగా బయటికి వచ్చాడు. ఉపకరణం. ఆయనకి ఈయన తమ్ముడి వరుస. ఒరే, హఠాత్తుగా ఆపద ముంచుకొచ్చింది. సీతాపతి వెంటనే వెళ్ళాలి. అక్కడ ఏం అవసరం వస్తుందో కాస్త పైకం సర్దుబాటు చేయాలి. నేను వెళ్ళి ఆ ఏర్పాటు చూస్తాను. నువ్విక్కడే ఉండి ప్రయాణం ఏర్పాట్లు చూడు అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. జరిగిన సంగతి విని కరణంగారి భార్య గబగబా చేతిలో పని ముగించుకొని ఇంటి తలుపులకు గడియలు పెట్టుకుంటూ సింహద్వారం దగ్గరికి వచ్చింది. అంతలోనే గేటు తీసుకొని లోపలికి వస్తూ ఉన్నారు కరణంగారు. ఆగిపోయి లోపలికి వెళ్ళి పంచె కండువా తీసుకొని బావి దగ్గరకు వెళ్ళింది. తలస్నానం చేసి బట్టలు కట్టుకొని ఇంట్లోకి వచ్చారు ఆయన. వెళ్ళి వాళ్ళని పంపించిరా అని భార్యని పంపించాడు. ఇంట్లో చేతి ఖర్చుకి ఉంచుకున్న డబ్బు తీసుకొని మెట్లు దిగుతూ ఉండగా ఎదురయ్యాడు కోమటి సుబ్బారావు. అతని వెంట మరో మనిషి. మరో చిన్న సమస్య వచ్చింది. సీతాపతి గారింట్లో వాళ్ళ అమ్మాయి పురిటికి వచ్చింది. చంటిబిడ్డకి 3వ నెల బారసాల చేయాలని నిర్ణయించారు. ఊళ్ళో నలుగురిని పిలిచి సమారాధన చేయాలని, దానికి కావలసిన సరుకులు తెప్పించమని సుబ్బారావుకి చెప్పాడు. సుబ్బారావు తన వ్యాపారం కోసం సరుకులు తెస్తూ పనిలో పనిగా సీతాపతి గారి సరుకులు కూడా బండిలో వేయించి తెచ్చేశాడు. తీరా ఊళ్ళోకొస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయను కరణం గారు? నా దగ్గర కూడా డబ్బు లేదు. ఆయన్ని అడిగే పరిస్థితి కాదు. పోనీ తర్వాత ఇస్తాం అని చెప్పి పంపుదాం అంటే ఈ బండివాడు జంకుతున్నాడు. అతని భయము సబబే. కూలీకి సరుకులు రవాణా చేసేవాడు స్వతంత్రంగా నిర్ణయం ఎలా తీసుకుంటాడు? నాకెటూ తోచక మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. బుర్రగోక్కున్నాడు కరణంగారు. సర్లే, సరుకు ఇక్కడ దింపించు. ఒక్క గంట ఆగితే డబ్బు సర్దుబాటు చేస్తాను. అందాక నువ్వు కాస్త అటు ఇటు తిరిగిరా అని బండివాడితో చెప్పి పంపించారు ఆయన. చేతిలోని డబ్బు సుబ్బారావుకిచ్చి, నువ్వు ఈ పైకం సీతాపతి ఇంట్లో ఇవ్వు. ఇచ్చాక వెళ్ళి వెంకట్రావుని, పార్వతీశాన్ని నేను ఉన్న పాటున రమ్మన్నాను అని చెప్పు అని పురమాయించి అరుగు మీద కూర్చున్నాడు. అటుగా వెళ్తున్న వాడిని పిలిచి మరో 2కి కబురు పంపించాడు. ఎలాగైతేనేం డబ్బు సమకూరింది. డబ్బు తీసుకొని సరుకులు బండివాడు, సీతాపతి గారి కుటుంబం కాస్త అటు ఇటుగా బయలుదేరి వెళ్ళారు. మర్నాడు మళ్ళీ అలవాటు ప్రకారం అందరూ కరణం గారి వీధి అరుగుల మీదకి చేరారు. సమయానికి నలుగురు చేరి సొమ్ము సర్దుబాటు చేయబట్టి
సీతాపతి ఊరు వెళ్ళగలిగాడు అనుకున్నారు. ఒడ్లు అమ్మి మీరిచ్చింది మీకిచ్చేస్తాను, నిదానంగా సీతాపతి నాకు తిరిగి ఇస్తాడు అన్నారు కరణంగారు. మరి శుభకార్యం కోసం సీతాపతి కొన్న సరుకుల ప్రస్తావన వచ్చింది. అవి ఏం చేద్దాం అనుకున్నారు. అందరూ తలా కొంచెం కొనుక్కోవచ్చు, కానీ ఆ విధంగా చేస్తే అటు కోమటి సుబ్బారావుకి దెబ్బ. అతను పిల్లలు గలవాడు. ఊరికి సరిపడా సరుకులు కొని తెచ్చి కొట్లో పెట్టాడు. అవి చెల్లుబాటు కాకపోతే వ్యాపారానికి నష్టం. ఏం చేద్దాం అని తర్జన భర్జనలు పడ్డారు. చివరికి కరణం గారికే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఊళ్ళో ఒక కుటుంబం ఉంది. గోపాలరావు అనే ఒక ఆయన ఉండేవాడు. 2 ఎకరాల భూమి, వ్యవసాయం. ఆయనకి ఒక కూతురు వర్ధని. ఆ తర్వాత 15 ఏళ్లకి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు పార్థుడు. పార్థుడికి 17 ఏళ్ళు వచ్చాక గోపాలరావు ఏదో జబ్బు చేసి కాలం చేశాడు. ఆ ఇల్లాలు పొలం కౌలుకిచ్చి కొడుకుని చదివించుకుంటూ కాలక్షేపం చేస్తుంది. హఠాత్తుగా మరో ఆపద వచ్చి పడింది. అల్లుడు జబ్బు పడ్డాడు. అటు కూతురి సంసారం అంతంత మాత్రం. అల్లుడిని తన దగ్గరికే తీసుకుని వచ్చి వైద్యం చేయించింది. డబ్బు బాగానే ఖర్చయింది, కానీ ఫలితం దక్కలేదు. ఫలితం కూతురు బాధ్యత కూడా తల్లి మీదే పడింది. 12 ఏళ్ల కూతురు 10 ఏళ్ల కొడుకుతో తల్లి దగ్గరే ఉండిపోయింది వర్ధని. పాపం పుట్టెడు కష్టాల్లో ఉన్నారు తల్లి కూతురు. వర్ధని భర్త పోయి ఇంకా ఏడాది కాలేదు. ఎలాగో మేనమామకిచ్చే చేద్దామని ముందే నిర్ణయం అయిపోయింది. కాబట్టి తామే పూనుకొని పెళ్లి చేసేస్తే, ఏడాది తిరగకుండా చేస్తే ఆ తండ్రికి కన్యాదాన ఫలితం దక్కుతుంది. ఆ ఆలోచన అందరికీ నచ్చింది. వెంటనే ఊరి పురోహితుడిని పిలిపించారు. 2 జాతకాలు తెప్పించారు. ఆయన పంచాంగం చూసి ఇవాళ 11-15 నిమిషాలకు బాగుంది, కాదంటే వచ్చే శుక్రవారం కాక పై శుక్రవారం తెల్లవారుజామున బాగుంది. అందరూ ఆలోచించారు. 15 రోజులు ఆగాలి, ఈ ముహూర్తానికే కానిచ్చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఉదయం 8 గంటలైంది. బొత్తిగా వ్యవధి లేదు. ఎలా అంటే ఎలా అనుకున్నారు. చూద్దాం, అందరం పూనుకుంటే కాకపోతుందా? అంత కాకపోతే దైవం నిర్ణయించిన ముహూర్తానికే అవుతుంది అనుకున్నారు. ముందు అసలు వాళ్ళకి చెప్పాలి. అటు వెళ్ళి వాళ్ళ చెవిన వేశారు. తల్లి కూతుళ్ళిద్దరూ నిర్ఘాంతపై కూర్చున్నారు. నిజానికి సౌభాగ్యం కోల్పోయిన ఆ ఆడవాళ్ళిద్దరూ ఈ శుభకార్యంలో చేసేది చేయగలిగింది ఏమీ లేదు. చేయగలిగిన వారంతా నడుం కట్టుకున్నారు. కరణం గారి ఇంట్లో గాడి పొయ్యలు రాళ్లతో చేసినవి ఉన్నాయి. మట్టి నింపి ఉంచుతారు. అవసరమైనప్పుడు ఆ మట్టి తవ్విపోసి పొయ్యి వెలిగిస్తారు. ఎంత వంట అయినా సునాయాసంగా చేసి పడేసే జట్టు ఒకటి ఉంది ఊళ్ళో. వాళ్ళిప్పుడు రంగంలోకి దిగారు. అటక మీద నుంచి పాత సామాన్ను దింపించి తోమించేసరికి గాడి పొయ్యి సిద్ధమైంది. అందరిళ్లల్లో కాసిన కూరగాయలు, పొలం గట్టు మీద కాసిన దోసకాయలు వచ్చి వాలిపోయాయి. సామాన్లు, సరుకులు సిద్ధం చేసి బస్తా బియ్యం యువతల పడేయించింది కరణం గారి భార్య. అంతలోనే వచ్చిన స్వర్ణకారునికి తన మెళ్ళోని పుస్తెలి తాడులోనున్న లక్ష్మీ రూపు ఒకటి తీసి ఇచ్చింది. మరో రూపు ఆ ఊరి మరో పెద్ద ముత్తైదు తీసి ఇచ్చింది. కరణం గారింట్లో వరండాకి ఒక మూల తన సరంజామా సర్దుకొని సిద్ధమయ్యాడు స్వర్ణకారుడు రామాచారి. కరణం గారు 2 వెండి రూపాయలు తెచ్చిచ్చేసరికి బొగ్గులు కణకణా మండుతున్నాయి. కాసులు కరిగి ముద్దయ్యాయి. ఇక్కడ హడావుడి ఇలా ఉంటే మరో బృందం ఆడవారు గుడికి వెళ్ళారు. అక్కడ రామలక్ష్మి తన తోటి పిల్లలతో కలిసి దేవుడికి పూలమాలలు కడుతూ ఉంది. తులసీ దళాలు, నందివర్ధనాలు, గన్నేరు పూలు కుప్ప చూసి కాశీపతి, వారణాసీపతి, గంగ జటాజూట గౌరీపతి అని ఆనందంతో పాటలు పాడుకుంటూ మాలలు కడుతూ ఉన్నారు పిల్లలు. రామలక్ష్మి, నీ పెళ్ళి త్వరగా రావాలి, అవతల ముహూర్తం ముంచుకొస్తుంది అని చెప్పి అందరూ రామలక్ష్మిని చెయ్యి పట్టుకొని లేవదీసి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి ఎదురొచ్చారు మామిడి మండలు, మోపులు కట్టి తెస్తున్న 2 జీతగాళ్ళు. చురక సుబ్బారాయుడు, అతడి అనుచరులు సన్నాయి, డోలు, శృతి పెట్టె బయటికి తీసి శృతులు సరిగ్గా ఉన్నాయో లేదోనని సరిచూసుకుంటూ ఉన్నారు. 2 కుర్రాళ్ళు పరుగున పొలం వెళ్ళారు. అప్పుడే చద్దన్నం తిని తలపాగా చుట్టుకొని పార చేత్తో పట్టుకొని
పొలం పనిలోకి దిగాడు పార్థుడు. కొబ్బరి బొండం, ఎండు కొబ్బరి చిప్పలు అని ఆయన పురమాయిస్తూ ఉంటే ఆడవారు కావలసినవన్నీ అందించేశారు. వధూవరులకు కొత్త బట్టలు మాత్రం ఎవ్వరింట్లోనూ దొరకలేదు. ఆ ఊర్లో బట్టల కొట్టు లేదు. మూటలతో తీసుకుని వచ్చి అమ్ముకుపోయే వాళ్లే వస్తారు. వాళ్ళు అప్పటికప్పుడు రారు. ఏం చేద్దామా అనుకుంటూ ఉండగా ఆలయం పూజారి గారికి ఉపాయం తట్టింది. 2 నెలల కిందటే స్వామివారి కళ్యాణం జరిగింది. చదివింపుల కింద 4-5 జతలు బట్టలు వచ్చాయి. అందులోనివి వాడితే ఎలా ఉంటుంది? భగవంతుడికి భక్తులు సమర్పించిన వస్త్రాలు ఇలా వాడవచ్చునా అని కాసేపు తటపటాయించారు. తర్వాత మరేం తప్పులేదు, భగవంతుడి సన్నిధిలో జరుగుతున్న వివాహం, భగవంతుడి ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వవచ్చు అనుకున్నారు. నూతన వధూవరులు వచ్చేసరికి మంగళసూత్రాలు, మెట్టెలు వచ్చేశాయి. మేళం ఎప్పుడో వచ్చేసింది. మొత్తానికి అనుకున్న సుముహూర్తానికే సలక్షణంగా వివాహం జరిగింది. పెద్దలందరూ రూపాయి అర్ధా చదివించారు వధూవరులకు. వర్ధని మాత్రం సమయానికి అల్లుడి చేతుల్లో పెట్టడానికి ఏమీ లేదు నా దగ్గర అని బాధపడింది. నేను మాత్రం ఏం పెట్టానే నా కోడలికి అంది వర్ధని తల్లి. మీరు పెడితే ఒకటి, మేము పెడితే ఒకటినా? ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. అనుకోకుండా పిల్ల పెళ్ళయింది. స్వర్గాన ఉన్న దాని తండ్రికి కన్యాదాన ఫలం దక్కింది అని ఓదార్చింది కరణం గారి భార్య. అందరి మంచితనం వల్ల కానీ ఖర్చు లేకుండా ఒక పేద పిల్ల పెళ్ళి సలక్షణంగా జరిగింది. కరణం గారింట్లో భోజనాలు వడ్డించారు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అనే సామెత చెప్పాలా అనుకుంటూ అందరూ ఆనందంగా పెళ్లి భోజనం చేశారు. పార్థుడు కొంతకాలం వ్యవసాయం చేసినా ఆ తర్వాత చిన్న బట్టల కొట్టు పెట్టుకున్నాడు. బాగా కలిసి వచ్చింది. 2 కొడుకులు, 2 కూతుళ్ళు. అందరూ ఈ వ్యాపారమే చూసుకుంటారు. కూతుళ్ళు అమ్మమ్మలయ్యారు, కొడుకులు మనవళ్ళనెత్తుకున్నారు. పార్థసారథి గారు, రామలక్ష్మమ్మ గారు పిల్లలకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలు పెద్ద షాపింగ్ మాల్ కట్టారు. పెద్దవాళ్ళు సాదాసీదాగానే జీవితం గడుపుతూ ఉన్నారు. ఒక హాలు, చిన్న వంటిల్లు, హాల్లో 2 నవారు మంచాలు, ఒక పడక కుర్చీలు, కాలక్షేపానికి టీవీ, టేప్ రికార్డర్, ఇద్దరికి చెరో 4 జతల బట్టలు అంతే. వాళ్ళకి ఏదైనా కొనాలి అంటేనే భయపడిపోతారు పిల్లలు. వ్యాపారంలో ఆయన వాటా డబ్బు ఆయన పేర బ్యాంకులో జమ చేస్తారు కొడుకులు. ఆయన ఆ డబ్బుతో పేద పిల్లలకు చదువులు చెప్పిస్తారు. పేద ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయిస్తారు. అలా ఏ మంచి పని చేసినా తమ పెళ్లి జరిపించిన ఊరు పెద్దల్ని తలుచుకుంటూ ఉంటారు. ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. ప్రస్తుతం ఇద్దరు ఏ ఊరు వెళ్ళాలన్నా ఏసీ కంపార్ట్మెంట్లోనే ప్రయాణం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వాళ్ళ 55వ వివాహ వార్షికోత్సవం. వాళ్ళ ఊరి దగ్గర ఒక అనాథాశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడున్న పిల్లలకి కావలసినవి కొని ఇచ్చి బయలుదేరారు. ఎదురుగా సీటు మీద ఒక అబ్బాయి, 25 లోపే ఉంటుంది వయసు. మాటలు కలిశాయి. ఏదో సబ్జెక్టులో ప్రావీణ్యత సంపాదించి మంచి కంపెనీలో పనిచేస్తున్నాడట. ఏడాదికి 10 లక్షల జీతం అంట. తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగస్తులంట. ఇంకా పెళ్లి కాలేదంట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్పాడు. అక్కడ బంధువులు ఉన్నారా అని అడిగితే చెప్పుకొచ్చాడు. మావి వడ్డించిన విస్తరి వంటి జీవితాలు. నాన్న అమ్మ గారాబంగా పెంచారు, పెద్ద చేశారు. నేను ఉద్యోగస్తుడిని అయ్యాను. చేతి నిండా డబ్బు. నీ సంపాదన మాకెందుకురా, మాకు కావాల్సినంత ఉంది అని అంటారు అమ్మ నాన్న. కొన్నాళ్ళు 5 స్టార్ హోటల్స్లో తిని వేలకు వేలు పోసి బట్టలు చెప్పులు కొని కాలక్షేపం చేశాను. కొన్నాళ్ళకి విసుగెత్తింది. ఇది కాదు జీవితం. ఆనందం కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నాను. నాలాంటి వాళ్ళం 25 మంది కలిసి ఒక కార్యక్రమం రూపొందించాం. రైలు స్టేషన్లలో అనాథలుగా భిక్షాటన చేస్తున్న పిల్లలను కొంతమందిని చేరదీశాం. ఒక ఇల్లు తీసుకొని అందులో పెట్టాం. అన్ని సదుపాయాలు అమర్చాం. స్కూల్లో చేర్పించాం. హాస్టల్లా అన్నమాట. వంతుల వారీగా పిల్లల్ని చూసి వస్తూ ఉంటాం. వాళ్ళకి కావలసినవి ఎవరికి వీలైతే వాళ్ళం వెళ్ళి ఇవ్వాల్సినవన్నీ ఇస్తాం. కొన్నాళ్ళ కిందట చిరిగిన బట్టలతో రైలు కంపార్ట్మెంట్లు చిమ్ముతూ దీనంగా భిక్షాటన చేసిన ఆ పసివాళ్ళు
ఇప్పుడు చక్కగా తింటూ ఆడుకుంటూ చదువుకుంటూ ఆనందంగా ఉండటం చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది తాతగారు. 1500 పోసి బ్రాండెడ్ షర్టు కొనుక్కుంటే కలగని ఆనందం ఆ డబ్బులే ఆ పిల్లలకి తలా ఒక షర్టు కొనిస్తే కలుగుతుంది. 750 పెట్టి స్టార్ హోటల్లో భోజనం చేసినప్పుడు కలగని తృప్తి ఆ డబ్బుతో వాళ్ళకి స్వీట్స్ కొనిస్తే కలుగుతుంది. వాళ్ళ జీవితాలే కాదు, మా జీవితాల్లోనూ నూతన ఉత్సాహం చోటు చేసుకుంది. జీవితానికి ఒక అర్థం అంటూ ఉంది అనిపిస్తుంది. మాకెంతో బాగుంది తాతగారు. పార్థసారథి గుండె ఉప్పొంగింది. ఆప్యాయంగా అతని తల నిమిరాడు. కాలం మారుతుంది, మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది, అన్యాయాలు అక్రమాలు పేట్రేగిపోతున్నాయి. స్థూలంగా ఇది అందరి అభిప్రాయమే, నిజమే. కానీ వీటన్నిటితో పాటు మంచితనం మానవత్వం కూడా ఉన్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. మన స్వార్థం మన సౌఖ్యం అనే ముసుగులో నుంచి బయటపడి ఆపదలో ఉన్నవారికి సహాయపడుతూ ఎంతో ఆనందాన్ని తృప్తిని పొందుతున్నవారు కోకొల్లలు. వారి సంఖ్య తక్కువే కావచ్చు, కానీ గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టు మంచి మనసు కలవారు 10 మంది ఉన్నా చాలు, మరో 100 మందికి మంచి జరుగుతుంది. చిన్న వయసులోనే మంచి మార్గాన నడుస్తున్న ఆ యువకుడిని చూసిన పార్థసారథి మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. వెంటనే చెక్ బుక్ తీసి తన వంతు సాయంగా 15,000కు చెక్కు రాసి ఆ అబ్బాయికి అందించాడు. ఆ పిల్లలకి ఏమైనా కొనివ్వండి అని చెప్పాడు. థ్యాంక్స్ తాతగారు, వీలు చూసుకొని మా హోమ్కి రండి అంటూ అడ్రస్ ఇచ్చాడు ఆ అబ్బాయి. మానవత్వం ఉంది అనడానికి ఇదే నిదర్శనం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.